హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బిజినెస్ స్పెషల్ వీడియో. అండ్ ఈ రోజు మనం ప్రాన్స్ అండ్ ఫిష్ ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. 2025 లో ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అండ్ అదే విధంగా మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రాన్స్ అండ్ ఫిష్ అంటే హై డిమాండ్ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్. సో ఇవి చైనా, యుఎస్ఏ, జపాన్, యూరోప్ లాంటి కంట్రీస్ లో ఇండియన్ ప్రాన్స్ కి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. ఇండియాలో మేజర్ ప్రాన్ అండ్ ఫిష్ ఎక్స్పోర్టింగ్ స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఈ బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆక్వాకల్చర్ పాండ్ అంటే చేపల చెరువు సెటప్ చేసుకోవాలి. సో ఈ చేపల చెరువు సెటప్ చేసుకోవడానికి స్మాల్ స్కేల్ లో అయితే 5 to 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ మీడియం స్కేల్ లో 15 to 13 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ ఇంకా మనం లార్జ్ స్కేల్ లో చేయాలనుకుంటే 30 lakhs అబోనే ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉండాలి ఫర్ ఫ్రీజింగ్ అండ్ ప్యాకేజింగ్ కి. సో దీనికి 15 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ కి కావాల్సిన ఎక్స్పోర్ట్ లైసెన్స్ అండ్ అప్రూవల్స్ గురించి చూద్దాం. మెరైన్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ FSSAI ఫుడ్ లైసెన్స్ అండ్ EIA అండ్ అపేడా లాంటి లైసెన్స్లు ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్. ఎక్స్పోర్ట్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ ట్రక్స్ అండ్ ఫ్రైట్ సర్వీసెస్ కోసం 5 to 15 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో ఇప్పటి వరకు చెప్పింది మొత్తం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రాఫిట్ అనాలిసిస్ చేద్దాం. ప్రాన్స్ అండ్ ఫిషెస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల హై ప్రాఫిట్ మార్జిన్స్ ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ప్రాన్స్ యొక్క 1 kg కాస్ట్ ఇండియాలో చూసుకుంటే 250 నుంచి 350 వరకు ఉంటుంది. అదే ఫారిన్ మార్కెట్ లో అయితే మినిమం 600 నుంచి 800 వరకు ఉంటుంది. సో దీని యొక్క ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి మినిమం 50% మీదనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిష్ చూసుకుంటే డొమెస్టిక్ మార్కెట్ లో నార్మల్ ప్రైస్ వచ్చేసి 150 నుంచి 300 వరకు ఉంటుంది. అదే మన ఫారిన్ ప్రైస్ చూసుకుంటే 500 నుంచి 800 వరకు ఉంటుంది పర్ కేజీ. సో ఇందులో కూడా ప్రాఫిట్ మార్జిన్ అనేది మినిమం 50% అబోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ బిజినెస్ చేయడానికి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ B2B టైప్స్. ఇంటర్నేషనల్ సీ ఫుడ్ బయర్స్ అండ్ హోల్సేలర్స్ ని అప్రోచ్ అవ్వాలి. ఆన్లైన్ పోర్టల్స్ లో రిజిస్టర్ అవ్వాలి. లైక్ అలీబాబా, ట్రేడ్ ఇండియా అండ్ ఇండియన్ మార్ట్ లో లాంటి ఆన్లైన్ పోర్టల్స్ లో రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం బయర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఎగ్జిబిషన్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్. ఇది దుబాయ్, చైనా, యుఎస్ఏ లాంటి కంట్రీస్ లో ఎక్కువ జరుగుతుంటాయి. ఇది మన ఇండియాలో కూడా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఎగ్జిబిషన్స్ అనేది జరుగుతుంటాయి. సో ఇక్కడికి మనం విజిట్ చేసాం అనుకోండి, అక్కడ మనం ఈజీగా బయర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ బిజినెస్ లో ఉండే ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మెయిన్ వచ్చేసి క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్. ఈ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ అనేది ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ తోనే వర్క్ చేయించాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.